వాక్యం నుండి లూకాసు వార్త 18వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. 1వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదువుకుందాం. ఎవరైనా ఒక చదివి వినిపిస్తారు నాన్న? ఎవరైనా గట్టిగా 19వ అధ్యాయం మొదటి నుంచి చదువుటకు 19 ఒక నిత్యము ప్రార్థన చేయవలనని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేది. ఆ పట్టణంలో ఒక విధురాలు ఉండేది. ఆమె అతని ఎద్దుకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చను గాని అతడు కొంతకాలం ఒప్పకపోయాడు. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టుకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకను. మరియు ప్రభు ఇట్లనను, న్యాయస్థుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చరా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన ఆలస్యమే చేయుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం ఉండ కనుగొనునా. చిన్న ప్రార్థన చేసుకున్నాము. పూజనీయుడా, స్తోత్రార్హుడా, ఘనమైన తండ్రి, గొప్ప దేవా, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన గొప్ప దేవా, సమీపరాని తేజస్సు నీది, మహిమగల దేవుడవు, మహోన్నతుడైన దేవుడవు, ఉన్నతమైన లోకంలో నరాచున్న దేవుడవు, ప్రభువా, ప్రభావం కలిగిన దేవుడవు, తండ్రి, సర్వాధికారి అయిన దేవుడవు, నిరంతర స్తోత్రార్హుడు. ప్రభువా, కొద్దిమంది కొన్ని వారాలలో కొన్ని దినాలలో మాత్రమే స్తోత్రించబడుచున్నారు గాని వారు జీవము లేని వారై ఉండగా, రక్షింపలేని వారై ఉండగా, మా దేవుడు అయిన నీవు రక్షించువాడవును, పుట్టించువాడవును, ఎత్తుకుని వాడవును, మోయువాడవును, తండ్రి, మమ్మల్ని సంరక్షించువాడవునైన దేవానికి స్తోత్రములు. మా కొరకు మా విషయమే చింతిస్తున్నారు, మమ్మల్ని పోషిస్తున్నారు, మమ్మను ప్రభానైనా తాకి తలుచుకుంటూ ఉన్నారు. దేవా, మమ్మను కనపాపలే కాపాడుతున్నారు. దేవానైనా నీకు స్తోత్రం. దేవా, మాడలు మీకున్న ప్రేమ, కనికరము, జాలి, తండ్రి, మీ యొక్క కృప, మీ దయాలుత్వం, మీ మంచితనం సమస్తమును బట్టి, మీ గుణగణాలన్నిటిని బట్టి మీకు స్తోత్రములు, వందనాలు. దేవానైనా మా దేవుడు అయిన నీవు మమ్మల్ని వెతికి రక్షించుటకు మీరు కలిగి ఉన్న గొప్ప భారం బట్టి మీకు వందనాలు. తండ్రి అయిన దేవుడు అయిన మీరు రక్షణ సంకల్పించగా, కుమారుడు ఆ కార్యమును నెరవేర్చగా, పరిశుద్ధాత్ముడు మాలో ఆ కార్యమును జరిగించడంలో తోడ్పడగా, మీరు ఇచ్చిన అమూల్యమైన విశ్వాసం ద్వారా రక్షించబట్టుకు కృప చూపించారు. మీకు వందనాలు. ఆ విశ్వాసంతోనే మేము రక్షించబడ్డాము. మా విశ్వాసమును మీరు పెంపొందింపజేసే దేవుడుగా ఉండి అనేకమైన వాక్య భాగముల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు మీకు వందములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, ఆనాడు ఇంత వాక్యము లేనాయి ఆ యొక్క పూర్వీకులే, పితరులే తండ్రి విశ్వాసమునకు తండ్రిగా అబ్రహాము పరిగణించబడుతూ ఉన్నాడు. తండ్రి, ఈనాడు ఏ సంఘము కొరకు మీరు దేవానైనా తండ్రి అమూల్యమైన రక్షణ ఇచ్చారు. ఆ సంఘము ఎదిగి నాన్న ముందుకు సాగుతూ ఉండగా అనేక సార్లు ఇంకా మీరు రాబోతున్న ఈ దినాల్లో కూడా విశ్వాసం ఉండ కనుగొన భూమి మీద అని వ్రాయబడి ఉండగా ఎంత విశ్వాసంలో లోప కలిగి ఉన్నామో మాకు అర్థమవుతుంది. ఈరోజు మేము చదువుకున్న మా వెనుకలోనికి వచ్చిన వాక్య భాగాన్ని దీవించి అనాదిగా ఈ వాక్య భాగాన్ని ఎరుగుదము, కానీ దీనిలో ఉన్న ప్రాముఖ్యతను మేము గుర్తెరుగుటకు నీవు మాలో చూడదగింది ఏంటో కనుగొన వలనని మీరు ఏదైతే ఇష్టపడుతున్నారో అది మాలో మీరు కనుగొనడానికి ఈనాడు మమ్మల్ని అందరినీ దర్శించి
మమ్మల్ని ప్రభు విశ్వాసంలో అభివృద్ధి చేయమని మాకు ఇచ్చిన సమస్తమైన దీవెన ఆశీర్వాదం కొరకే మీకే వందన స్తోత్రం చెల్లిస్తూ వాక్యమును బోధించగలిగిన సామర్థ్యం మీకున్నట్టుగా మాకు లేదు కనుక నీ పాదం దగ్గర కూర్చొని వాక్యం ఆలకించవలసి ఉండగా ఆత్మతో సత్యముతో మీ వాక్యమును ఎరగలటకు కృప చూపించి మీ ఆత్మ లోతుల్లోకి మనం నడిపించమని చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించి అందరి అక్కల అవసరాలు మీరు తీర్చమని ప్రత్యేక దీక్షతో మీ వాక్యమును ఆలకించి కృపను మనకు అనుగ్రహించుకొని యేసు ప్రభు దివ్య నామంలో స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. చాలా సులువైన భాగాన్ని ఇట్లే అర్థం చేసుకునే వాక్యాన్ని ఈవేళ మనం చదువుకున్నాము. కానీ ప్రార్థన ఎలా చేయాలో దేవుడు ఇక్కడ వ్రాయించినట్టు మనం చూస్తున్నాం. చాలా సార్లు అనేక సంఘాల్లో మరి దేవుని మందిరానికి వెళ్తున్న మనం అనేక మంది భక్త అగ్రేసుల ద్వారా ఎన్నో వాక్యాలు మనం విన్నాము. ఈరోజు నేను ఆయన పాదాల దగ్గర నేర్చుకునే విషయాలు మీతో పంచుకొని ఇష్టపడుతున్నాను. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఉపమానము చెప్పకుండా దేవుడు ఏమీయో అది నాలో బోధించలేదని మనం చాలా చక్కగా ఎరుగుదాం. ప్రార్థన గురించిన ఉపమానం అని మనం చూస్తున్నాం. ఈ ఉపమానంలో ఎలా ప్రార్థన చేయాలని దేవుడు చెప్తున్నాడో మనం చూస్తున్నాం. విసుగకుండా నిత్యము ప్రార్థన చేయాలి. అనేక సార్లు దేనిలో మనకు విసుగొస్తుందంట? ప్రార్థనలోనే విసుగొస్తుందని దేవుని వాక్యంలో మనం చదువుతాం. ప్రార్థనలో మాత్రమే కాకుండా విసుగు మరొకసారి కూడా వస్తుంది అని గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో మనకు తెలుసు. గలతీ 6:9లో దేనిలో విసుగంట? మేలు చేయుట మనము మేలు చేయుట విసుగక అలయక మేలు చేసేతిమి అని తగిన కాలం మనం పంటకు వస్తామనుకోవద్దు. అలాగే ఇతరులకు మేలు చేసే విషయంలో కూడా మనకేమొస్తుందంట? విసుగు వస్తుంది. పైగా ప్రార్థన చేసే విషయంలో ఎప్పటికీ విసుగు వస్తుంది. మనకి ఎన్నో కష్టాలు వస్తా ఉంటాయి, ఎన్నో బాధలు వస్తా ఉంటాయి. కొన్నిసార్లు ఏళ్ల తరబడి ప్రార్థన చేస్తానే ఉంటాం. అది ఎంతకాలం నెరవేర్చబడకపోయేసరికి కష్టాలు ఇంకా ఎక్కువ అవుతున్న కొలది. నిన్న మనం విన్నాం కదా, లతా గ్రేస్ కు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో. వాళ్ళ భర్త గారికి ఎన్ని వచ్చాయి, వాళ్ళ అత్తగారికి, వారి కుటుంబంలో అనారోగ్యాలు, ఆమెకు ఎన్నెన్నో సేవలు, మందిరాల్లో మరి అవసరాలు, నిత్యావసరాలు కూడా లేకుండా పోవడం, ధనంలో ఎన్నెన్నో కొరతలు వాళ్ళకి వచ్చినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్, ఒక్కొక్కరి జీవితాల్లో గడ్డు సమస్యలుగా, మొండి సమస్యలుగా ఎంత కాలానికి తీరకపోయేసరికి, జవాబు రాకపోయేసరికి చాలా మందికి కూడా ఏమొస్తుంది? విసుగు అనేది మనం చూస్తున్నాం. విసుగు లేకుండా ప్రార్థనలో జయించుకున్న వాళ్ళు చాలా వేళ్ళను లెక్క పెట్టేంత మాత్రమే ఉంటారేమో వీళ్ళరా, మరి అది దేవునికే తెలుసు. కానీ చాలా సార్లు మనకు విసుగు వస్తుంది గనుకనే దేవుడు ఏం చెప్తున్నాడు? విసుగక ప్రార్థన ఎట్లా చేయాలంట? కొద్ది కాలం కాదు, కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు కాదంట. ఎలా చేయమంటున్నాడు దేవుడు? నిత్యం అంటే ఇంగ్లీష్ లో ఆల్వేస్ అనే పదం వస్తుంది. ఆల్వేస్ అంటే మరి ఎంతకాలం అని అంటాము. నిత్యము అంటున్నాడు. నిత్యం అంటే జవాబు వచ్చే వరకు, అది ఎంత కాలం పడుతుందో మరి నిత్యము ప్రార్థన చేయాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. మనం ప్రార్థన చేయవలననే చెప్పడానికే ఈ ఉపమానం చెప్పాడంట. మనము ఎంతమంది చేస్తున్నామో, ఎంతకాలం చేస్తున్నామో, నిత్యము అనే ప్రార్థన కొనసాగిస్తున్నామా, ఎల్లకాలము చేస్తానే ఉన్నామా అనేది మనం పరీక్షించుకోవాల్సిన వారంగా ఉన్నాం. చాలా సార్లు ప్రార్థన ప్రసంగం వినడానికి వీణులు విందుగా ఉంటుంది, కానీ ప్రార్థన జవాబు రాకపోయినా ప్రార్థన చేయాలి అంటే అప్పుడే విసుకొచ్చి కూర్చుంటుంది. ఈ మధ్యాహ్నం ఒక అమ్మాయితో మాట్లాడుతాను, దేవుని తిట్టాలని కూడా నాకు అనిపిస్తుంది అక్క అని అనిపిస్తుంది. అయినా జీవం కదా దేవుణ్ణి కదా నేను ప్రార్థన చేస్తా ఉంది, ఎందుకు దేవుడు వినడం లేదు? గొప్ప దేవుడు, నా ఇంట్లో ఎవ్వరు నమ్ముకోలేదు, కానీ నేను ఆ దేవుని గురించి ప్రార్థన చేస్తుంటే నా భర్త హేళన చేస్తుంది. మీకు అందరికీ తెలుసు కదండి, గుల్బర్గాలో భారతి అనే ఒక అమ్మాయిని గురించి మనం ప్రార్థన చేస్తా ఉంటుంది.
ఎంతమందికి గుర్తుంది? శ్రీకాంత్ అని వాళ్ళ భర్త మరొక స్త్రీని ఉంచుకొని ఆమెను ఎంత సతాయిస్తున్నాడో. వాళ్ళ కుమారుడు చిన్నవాడికే షుగర్ జబ్బు ప్రవర్తన బాగలేదు. మరి తనకి ఎంతో ప్రాబ్లమాటిక్ గా ఉన్నాడు. నేను రాత్రి నిద్రపోతున్న పిల్లవాడిని గిచ్చి వాడిని లేపి తల్లిని కూడా లేపి కొట్టి సంతకం పెడతావా లేదని ఆస్తి అమ్మబోతున్నానని ప్రభువా భర్త ముందే ప్రార్థన చేస్తుందంట. ప్రభువా నువ్వు జీవం కదా దేవుడు కదా, నా మొరను ఆలకించువా, నా మొర నీ సంధికి రాలేదా, నువ్వు నాకు సహాయం చేయి ప్రభు అంటే చూస్తాం నీ దేవుడు ఎలా నీ మొర వింటాడో చూస్తామని ఆమెను శోధిస్తూ తిట్టి కొడుతూ తాను త్రాగింది కాకుండా స్నేహితులను కూడా తీసుకొచ్చి వాళ్ళకు కూడా త్రాగిపిచ్చి ఇంత చేస్తూ అత్తామామల ప్రేమ ఏమీ తనకు లేదు గుల్బర్గాలో. అయినా కూడా ఉద్యోగం పోగొట్టడం మీకు తెలుసు. ఆమె నర్స్ గా పనిచేసేది కర్నూలు హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్, ప్రభుత్వ ఉద్యోగం. అది కూడా మరి రిజైన్ చేయించి తీసుకుని వెళ్ళాడు. గత కొద్ది కాలంగా ఆమె ఎంతో బాధపడతా ఉంది. అయినప్పటికీ దేవుని తిట్టాలనిపిస్తుంది అక్క నాకు అని అంటా ఉంది అనమాట. కొన్నిసార్లు అంతా విసిగిపోతాం మనం. గొల్లున ఏడుస్తుంది అనమాట, చాలా బాధపడతా ఉంది. మరి కనుక ప్రియులారా, అనేకమైన శోధనలు సాతానుడు తనకున్న సమయము కొంచెమే అని ఎరిగి చివరి నిమిషం వరకు మనం శోధించాలని చాలా సార్లు. కానీ ప్రాబ్లమ్స్ వేరేగా మనకుంటాయి కనుక ఎప్పుడు సాతానుడు శోధించేవాడు, శోధకుడు అని వాని పేరు కాబట్టి. అయినా కూడా దేవుని వాక్యం ఏమని చెప్తుంది మనకు? విసుగక నిత్యం చేయాలి. ఎంతకాలం చేయాలంటే నిత్యము చేయాలి. అనేకమైన రెఫరెన్స్ మనము క్రోడీకరింప చేసుకొని వాటిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు విశ్వాసం మనకు లేనట్టే పరిస్థితులు వస్తాయి అని దేవుడు అన్నాడు. అందుకే విసుగు రాకుండా నిమిత్తం ధైర్యం వచ్చేటట్టుగా లేఖనాల్ని ఎప్పుడు మనం చదువుకుంటా ఉండాలి. లేఖనాలను ఎప్పుడు చదువుకుంటా ఉండాలి. ఎప్పుడు వాగ్దానాలను తిరిగేసుకుంటూనే ఉండాలి. మనం వాటి చుట్టే మన యొక్క విశ్వాసం, మన ప్రార్థన, మన జీవితం పరిభ్రమిస్తూ ఉండవలసిందిగా ఉంది. ముందుకు మనం వెళ్దాం. మరి నిత్యము ప్రార్థన చేయాలంటే ఎలా ప్రార్థన చేయాలి? నిత్యము అంటే 7వ వచనంలో చూడండి. 7వ వచనంలో ఏమనుంది? దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా. నిత్యము అంటే ఏంటండి? దాదాపు చివరి వచనాల్లో చెప్తా, అంటే ఆ పేరాలో చివరి వచనం. ఎలా చేయాలంట? దివారాత్రులు చేయాలంట. నిత్యము అంటే పగులు ఒకటే చేయాలా, లేకపోతే వారానికి ఒకసారి చేయాలా, ఏర్పరచుకున్న నియామక కొడుకులో మాత్రమే, విజ్ఞాపన కొడుకులో మాత్రమే చేయాలా, లేకపోతే సొంత ప్రార్థనలోనే చేయాలా, భార్యాభర్తలు కలిసినప్పుడే చేయాలా, అంటే ప్రేయర్ కి కొడుకున్నప్పుడే చేయాలా, లేకపోతే కుటుంబ ప్రార్థనలో చేయాలని లేదు. ఏమనుంది ఇక్కడ? దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకుని చుండగానే మనం చూస్తున్నాం. దివారాత్రములు అంటే 2 ఉన్నాయి కదా పదాలు అక్కడ. దివము అంటే డే టైం, రాత్రి అంటే నైట్ టైం కూడా. దివారాత్రములు ప్రార్థన చేయాలంట. మీకు తెలుసు దావీదు తన గ్రంథంలో కీర్తనలో 55వ అధ్యాయం 17వ వచనంలో ఏమాట అన్నాడు? మధ్యాహ్నము సాయంకాలము సాయంకాలమున ధ్యానించుచు మొరపెట్టుకుందని అన్నాడు. అట్లయితే డే టైం ఎన్నిసార్లు మొరపెడుతున్నట్టు? 3 times, సాయంకాలము, ఉదయం, ఆ తర్వాత ఇక్కడ ఏమన్నాడు? రాత్రులు అని కూడా రాయబడింది. రాత్రి సమయంలో కూడా ప్రార్థన చేస్తున్నా అంటే అర్థం ఏంటి? ఎన్నిసార్లు ఇప్పుడు? 4 సార్లు. మరి స్తుతిస్తున్నాడంట. ఎన్నిసార్లు స్తుతిస్తున్నాడు? అది కూడా కీర్తనలో 7 సార్లు స్తుతిస్తున్నాడు. 4 సార్లు ప్రార్థన, 7 సార్లు రాత్రి జాములు కాకమునిపోయినా కన్నులు తెచ్చుకుంటే ఎన్నిసార్లు స్పెషల్ గా చేస్తున్నాడో మనకు తెలియదు. కనుక ప్రియులారా, మన జీవితంలో మనం దివారాత్రములు మనం చేస్తున్నామా? పొద్దున ఒకసారి చేస్తే చాలా అనుకుంటున్నాం, రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి చేస్తే చాలా అనుకుంటున్నాం. అయినా అన్ని ఐటమ్స్ చేస్తున్నామా? చేయము.
ఇక్కడ ఈ స్త్రీ ఎలాగో ప్రార్థన చేసిందో దాన్ని దావీదు ఎప్పుడు ప్రార్థన చేశాడో ఒకసారి మనం చూద్దాం. చూడండి 88వ కీర్తన 1వ వచనం. ఎవరైనా చదువుతారు నాన్న? 88:1 ఏమన్నాడైనా? యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొర ప్రార్థన చేయరు, దేవుని సన్నిధిని చేరా అంటున్నాడు. రాత్రి వేళ నేను నీ సన్నిధిని రాత్రి వేళ నేను చేసే ప్రార్థన నీ సన్నిధిని చేరును కాక అంటున్నాడు. అంటే పగటి వేళ చేరలేదేమో, ఆయన ఆశ ఏంటి? రాత్రి వేళ చేస్తున్న ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక అని. అంటే త్యాగం చేస్తున్నాడేమో, మేలుకొని చేస్తున్నాడేమో, సమయం తీసుకొని స్పెషల్ గా చేస్తున్నాడేమో, ఎవరు తెలియకుండా ఎవరు వినకుండా చేస్తున్నాడేమో, రహస్యంగా చేస్తున్నాడో, దానిలో ఉన్న స్పెషాలిటీ ఏంటో నాకు తెలియదు. రాత్రి వేళ నేను చేయుచున్న ప్రార్థన నీ సన్నిధికి చేరును గాక. పగటి వేళ చేరలేదేమో నాన్న, రాత్రి వేళ చేరును గాక అని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత ఆశతో చేస్తున్నాడు, ఎంత విశ్వాసంతో అయినా చేస్తున్నాడు కదా. సరే, ఈ ప్రార్థన 18వ అధ్యాయంలో చేసే ప్రార్థన ఎవరు చేసిన ప్రార్థన చెప్పండి? విధవరాలు. ఒక విధవరాలు చేస్తున్న ప్రార్థన. ఏమండి విధవరాలు ప్రార్థన ఎవరైనా వింటారండి? లెక్క పెట్టారా? విధవరాలి అభ్యర్థన ఎవరైనా లెక్క పెడతారా? ఆమె రిక్వెస్ట్ ఎవరైనా వినిపించుకుంటారా? ఆమెకి ఎవరైనా ప్రాముఖ్యతనిస్తారా? భర్త ఉన్నప్పుడే ఒకవేళ మరి లక్ష్య పెట్టిన వాళ్ళు స్త్రీ గోడు అనేక సార్లు వినరు. భర్త లేనప్పుడు వింటారా? సామానంతా శక్తి ఇస్తుందమ్మా. చాలా డిస్టర్బెన్స్. 2వ వచనంలో ఆమె ప్రార్థన వినని వాడు ఎవరు? ఎవరికి ఆమె మొరపెట్టుకుంటుందంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడంట. దేవునికి భయపడకయు, మనుషులను లక్ష్య పెట్టకయు ఒక న్యాయాధిపతి ఆ పట్టణంలో ఉన్నాడంట. జడ్జ్. అటువంటి న్యాయ ఇజక్క మీట్ లో ఉన్నారక్క. ఇజక్క మీట్ లో ఉన్నారక్క. అక్క అక్క మీట్ లో ఉన్నారక్క. ఇజక్క లెక్కగా ఉన్నారక్క. భయము లేదు ఆ వ్యక్తికి, మనుషుల భయము లేదు, లక్ష్య పెట్టడంట. అటువంటి న్యాయాధిపతి. సాధారణంగా న్యాయాధిపతులు ఎలాంటి వాళ్ళు ఉంటారంటే పేరులో న్యాయాధిపతి అని రాయబడి ఉంటుంది, కానీ వారి పేరులో ఉంటది, కానీ వారిలో ఏముండదు? న్యాయం, నీతి ఉండదు. లక్ష్య పెట్టేది ఎవరినంటే డబ్బులు ఇచ్చే వాళ్ళనే లక్ష్య పెడతారు. అసలు డబ్బులు తీసుకొని కూడా వాళ్ళకంటే ఇంకా ఎక్కువగా డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ విషయంలో న్యాయం తీర్చాలంటారు, కానీ అది అన్యాయమే అన్నమాట. కనుక ప్రియులరా, ఇక్కడ దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టని న్యాయాధిపతికి ఆమె మొరపెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మన దేవుడు ఎలాంటి వాడండి? ఎలాంటి న్యాయాధిపతి? ఆయన కూడా నీతి గల న్యాయాధిపతిని రాయబడింది. ప్రభు అన్నాడు, న్యాయము తీర్చుట నాకు ఇష్టము అన్నాడు. ఆయనకి ఇష్టం ఏంటంట? న్యాయము అంటే గనక దేవునికి ఇష్టం అంట. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారములు అంట. అటువంటి గొప్ప దేవుడు న్యాయం చేయటం నాకు ఇష్టము అన్నాడు. నీతి న్యాయములు ఆయనకి ఇష్టమై ఉండగా ఆ నీతి గల న్యాయాధిపతి అయిన దేవుడు లక్ష్య పెట్టేవాడుగా ఉన్నాడు. ఈ వ్యక్తి ఎవరిని లక్ష్య పెట్టాడంట? దేవుని వాక్యంలో ఉంది. 2వ కొరింథీ పత్రికలో 8వ అధ్యాయం 21వ వచనంలో ఏమని రాయబడిందంటే, మనుషులకు మాత్రమే కాదంట మనం భయపడాల్సింది, దేవునికి మాత్రమే కాదంట మనం భయపడాల్సింది, మనుషుల దృష్టికి యోగ్యమైన వాటిని కూడా మనము చూసుకోవాలంటే వారికి కూడా భయపడాలి. అందుకే యేసు ప్రభు బాలుడై ఉండగా ఆయన గురించి 2:52వ వచనంలో లూకా సువార్తలో ఏమని రాయబడింది? బాలుడైన యేసు ఎలాగ ఎదిగాడంట? మనుషుల దయను, మనుషుల దయందును, దేవుని దయందును, మరణమందును సాక్షాత్తు ఆయన దైవ కుమారుడు.
ఏమని రాయబడింది? సర్వాధికారి అయిన దేవుడైంది, నిరంతరము స్తోత్రార్హుడు, సర్వశక్తి అయిన దేవుడు, దేవుని కుమారుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా ఎవరి దయను పొందుకోవాలని ఆయన తన జీవితంలో రాయబడింది. మనుషుల దయను కూడా ఆయన సంపాదించుకునే వ్యక్తిగా మనం చూస్తాం. నేను దైవ కుమారుని, నా దృష్టిలో మీరెవరు? అసలు నేనే కదా మేము సృష్టించింది, మీరు నాకు ఒక లెక్కన అనలేదు. కానీ అదే మనుషుల మధ్యలో జీవిస్తున్న బాల్యతనములో నుండి కూడా యేసు ప్రభు మనుషుల దయ్యను సంపాదించుకున్నవాడుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడున్న న్యాయాధిపతి మనుషులు అసలు లక్ష్యమే పెట్టడంట. 138వ కీర్తనలో ఒక మాట ఉంది, ఆయన మహోన్నతుడైనను ఎవరిని లక్ష్య పెడతాడని రాయబడింది? దీనులను లక్ష్య పెట్టు. దీనులంటే పొగరబోతులు కాదు, వంగిపోయేవారు కదా, ధనధాన్యం లేని వారుగా ఉంటారు, తక్కువ వారుగా ఉంటారు. ఆ దీనులను అని లక్ష్య పెట్టాడు. కొన్నిసార్లు గొప్పవారికి కూడా దీనత్వం ఉంటుంది కొద్దిమంది కదా. అసలు దీనత్వం చూడాలంటే ఎవరిలో చూడాలి చెప్పండి? యేసు ప్రభు దేవునిలో. 57వ అధ్యాయం యెషయా గ్రంథంలో కూడా రాయబడింది కదా, నేను మహాఘనుడను ఆయనను మనస్సు గలవారి ఎద్దను, దీన మనస్సు గలవారి ఎద్దను ఆయన కాపురమే చేస్తాడంట. ఇస్తాడంట, మన మధ్యనే సింహాసనం వేసుకుంటాడంట. ఎక్కడ 2-3 నా నామమున చేరి వస్తారంట. 2 or 3 people ఎక్కడ గ్యాదర్ అవుతారు అక్కడ నేను ఉంటాను. ఆయన తగ్గింపు కదా అది. ఆయన మహా ఉన్నతుడు. ఎంత ఉన్నతుడు అంటే ఉన్నతమైన సింహాసనం, ఉన్నతమైన లోకం, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం, దానికి మించి ఇంకా ఎత్తు ఏది లేదు. అట్టి గొప్ప దేవుడు అంత హైయెస్ట్ ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా, పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పటికీ కూడా, దీనులు అంటే కృంగిన వారైనా, వాళ్ళు కులహీనులైన, దీనులైన, బీదవారైన, దీన మనసు కలిగింటే వారితోనే ఆయన ఉండడానికి ఇష్టపడతారు. రేపొద్దున ప్రభు కాపురం ఎవరి మధ్య ఉంటుందంటండి? మనుషులతోనే ఉంటుంది. దేవదూతుల మధ్యనే నేను జీవిస్తాను, ఆ పరలోకంలోనే ఉంటాను, ఆ ఉన్నత లోక నివాసుల మధ్యనే నేను ఉంటానని దేవుడు చెప్తాడు. ఇదిగో దేవుని కాపురం ఎవరి మధ్య ఉంటుందంట? ప్రకటన గ్రంథంలో రాయబడింది, మనుషులతో కూడా ఉంటుంది. ఆయన తానే వారితో కాపురము చేయను. త్రియేక దేవుడినని నేను ఆ త్రియేక దేవుని మధ్యనే, లేదా ఆ 3 అంశముల దేవుడైన వారితోనే నేను ఉంటాను, ఆ ఘనులతోనే నేను కొల్ల సొమ్ము సంపాదించుకుంటూ అక్కడే ఉంటాను అని దేవుడు చెప్పలేదు. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో అది రాయబడింది. ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్మును, అనగా ఆత్మలు అనే కొల్ల సొమ్ము, వాళ్ళందరినీ తన అనుభవ జ్ఞానం చేత నిర్దోషులుగా చేశాడు. తన రక్తం ఇచ్చి మనం కొనుక్కున్నాడు. మేము ముగ్గురమే అక్కడ ఉంటాం, అక్కడే మా కాపురం అనలేదు. కానీ దీనుల మధ్య ఆయన మరి సంచరిస్తున్నాడు, ఉంటున్నాడు. ఆయన లక్ష్య పెట్టేవాడుగా ఉన్నాడు. బోయజును గురించి రూతు గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట, అత్తయ్య నయోమి అనింది కదా, ఏమనింది? కుమారి, నీవు నేడు ఎక్కడ ఏరుకుంటివి, నీ పను ఎట్లు జరిగింది అని అడుగుతూ ఏమనింది? నీ మీద లక్ష్యం ఉంచిన వాడు దీవించబడును గాక. బోయజు రూతును ఏం చేశాడంట? లక్ష్యం ఉంచాడంట. బీదరాలు, విధవరాలు కదా, మోయాబీయురాలు, యవనురాలు, విధవరాలు, అటువంటి ఆమె మీద లక్ష్యం ఉంచేందుకు ఆయన కన్నులు ఎవరి మీద పడ్డాయి? బోయజ్ కన్నులు ఈ రూత్ మీద పడినట్టుగా మనం చూస్తాం. బోయజ్ లో యేసు ప్రభు క్వాలిటీస్ కనిపిస్తాయి. ఈనాడు మనము మన మధ్య ఉన్న దీనిని లక్ష్య పెడుతున్నామా? కన్నెత్తైనా చూస్తున్నామా? పలకరిస్తున్నామా? అనేక సార్లు మన జీవితంలో, మన హృదయంలో వారిని గురించి మన అంచనా ఏంటి? మన ఎస్టిమేషన్ ఏంటి? వాళ్ళు దీనులు కదా, వాళ్ళు పేరుగాంచిన వాళ్ళు కాదు కదా, వాళ్ళు ప్రాముఖ్యులు కాదు కదా, వారు కొద్దివారు కదా, మనం కూడా లక్ష్య పెట్టని పరిస్థితిలో ఉంటున్నామా? దేవుని క్యారెక్టర్ను గుర్తు పెట్టుకున్నాం. ఒంటరి వారిని పలకరిస్తున్నామా? దూరాలను లక్ష్య పెడుతున్నామా? వాళ్ళ యోగక్షేమాలు అడిగి ప్రార్థన, మరి
కనుక్కుంటున్నామా? వారిని మనం ప్రేమిస్తున్నామా? వారిని పలకరిస్తున్నామా? వారిని పట్టించుకుంటున్నామా? ప్రభు క్యారెక్టర్ మంచిగా ఉందిలేండి, కానీ మనము ఏనంటే అన్యాయస్తుడు దేవునికి భయపడ్డ కనుక లక్ష్య పెట్టలేదు. మనం దేవునికి భయపడుతున్నామని చెప్పుకుంటున్నాం, లక్ష్య పెడుతున్నాం అనుకుంటున్నాం. అనేక వాక్యాలు మనం ఎరుగుదాం, కానీ మన మధ్య నివసించే దీనులను మనం కూడా లక్ష్య పెట్టాలని మనం నేర్చుకుంటున్నాం. సరే, ఇలాంటి లక్ష్య పెట్టని వానితో ఆమె మొరపెట్టుకున్నట్టుగా చూస్తున్నాం. మరి ఎలా మొరపెట్టుకుంది? 3వ వచనంలో ఇలాగ ఉంది చూడండి, మధ్య భాగం. ఆ పట్టణంలో ఒక విధురాలు ఉండెను, ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి. ప్రార్థన ఎలా చేస్తుందండి? ఎప్పుడెప్పుడు వచ్చి చేస్తుందంట? తరచుగా. తరచుగా అంటే వేరుగా తెలుగులో అంత అర్థం కాదేమో. తరచుగా అంటే ఫ్రీక్వెంట్ గా వస్తుంది అనమాట. మాటి మాటికి మాటి మాటికి ఉంది, అది కూడా మళ్ళా ఉంది. తరచుగా వచ్చి, అనీతిమంతుడు దేవునికి భయపడ్డు అన్యాయస్తుడైన ఆయన దగ్గరికి ఆమె తరచుగా వస్తా ఉంది. లక్ష్య పెట్టని వాని దగ్గరికి తరచుగా వస్తా ఉంది. ఎవరైనా మనం పట్టించుకోకపోతే, మనకు ముఖం చూపకపోతే, మనకు ఆన్సర్ ఇవ్వకపోతే వాళ్ళకి ఎంతో పొగురు కదా, మనం అంటే లక్ష్యం లేదు కదా, మనం అంటే లెక్క లేదు కదా, ఎందుకు లేబ్బా మనం ఆగిపోతే మంచిది అని అనుకుంటాం. ఈనాడు మందిరాలలో జరగటం లేదండి. మనకు ముఖం చూపకపోతే సరేలే, వీళ్ళు పెద్దోళ్ళనే బలకరిస్తారులే, మనము కావట్లేదులే వాళ్ళకి, వాళ్ళ లెవెల్లో మనం లేంలే, వాళ్ళ అంచనాలో మనం లేంలే, వాళ్ళ చూపులకు మనం అందంలే, ఎందుకు, బెటర్ టు స్టాప్. మనం వందలు పెట్టకపోతే సరే, పలకరించకపోతే సరే అని మనం మానుకుంటామేమో, కానీ తరచుగా వస్తా. ఒక అన్యాయస్తుడైన వాని దగ్గరికి తరచుగా వచ్చినప్పుడు, నీతిగల న్యాయాధిపతి దగ్గరికి ప్రార్థనకు మనం తరచుగా వస్తున్నామా? ఫ్రీక్వెంట్ గా వస్తున్నామా? వెరీ ఫ్రీక్వెంట్ గా వస్తున్నామా? దివారాత్రులు వస్తున్నామా? ఇక్కడ ఈ పదాలన్నీ కనిపిస్తున్నాయి. ఎప్పుడంటే ఎప్పుడు వస్తున్నామా? ఎప్పుడు వస్తే ఆయన వద్దంటున్నాడు, ఫలానా టైమింగ్స్ లో రావాలి, ఇప్పుడు మీకు నేను అపాయింట్మెంట్ ఇవ్వను అంటే ఇంకా మన సంగతి ఏమయ్యేది? ఎప్పుడు పడితే అప్పుడు మెలకు వస్తే అప్పుడు, ఎప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడు, ఎప్పుడంటే అప్పుడు మనము ఫ్రీగా ప్రభుని మనం సంధించగలుగుతున్నాం. అనానుకూల పరిస్థితుల్లో ఆ బిడ్డ అలా వచ్చింది. మన జీవితంలో ఇలాగ దేవుడు చెప్పగలరా? తరచుగా వస్తున్నాము ఆయన దగ్గరికి. కింద ఇంకొక మాట ఉంది చూడండి, ఎవరి దగ్గరికి తరచుగా వస్తుందంట? నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చి. ఇతడు అన్యాయస్తుడు, ఇతడు ప్రతివాది అంట. అంటే ఈమె వాదిస్తూ ఉంటే ఆయన ప్రతివాదం చేస్తున్నాడు అనమాట. వెంటనే ఇచ్చేవాడు కాదు, ప్రతివాది, అగేన్స్ట్ గా మాట్లాడేవాడు, అనుకూలంగా మాట్లాడేవాడు కాదు. అలాగైతే ఈనాడు మన ప్రతివాది ఎవరండి? మన ప్రతివాది ఎవరు? అపవాది, సైతాన్. అపవాదే మన ప్రతివాది. యెహోవా యేసు ప్రభు మన ప్రతివాది కాదు. మనం వ్యాజ్యములు ఆయన తీసుకుని వ్యాజ్యం ఆడతాడంట మన పక్షంలో. మన వ్యాజ్యములు ఆయన చెప్పుకుంటే ఆయన వ్యాజ్యం ఆడతాడంట. మన ప్రతివాది చాలాసార్లు సాతానుడుగా ఉన్నాడు. ఇప్పుడు కాలంలో మతోన్మాదులు క్రైస్తవులకు ప్రతివాదులుగా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా శరీరులు ఉన్నారు మన మధ్య ప్రతివాదులుగా. సహోదరుల మధ్య కపట సహోదరులు కూడా మనకు ప్రతివాదులుగా ఉన్నారు. భక్తిహీనులు ప్రతివాదులుగా ఉన్నారు. కనుక ప్రియులారా, చర్చిలను కాల్చేస్తున్నారు. బీజేపీ వారు, ఆర్ఎస్ఎస్ వారు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, శివశక్తి కదా, ఆ శక్తులు ఈ శక్తులు, వాళ్ళు వీళ్ళు క్రైస్తవ బిడ్డలకే, విశ్వాసులకే చాలా గడ్డుగా మనకు ప్రతివాదులుగా కనిపిస్తున్నారు. వాళ్ళు చేసేవన్నీ అన్యాయమే. ఎన్నికల తర్వాత మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రియులారా. వారి ప్రతివాదులు చర్చిలు కూలగొట్టాలని, మసీదులు కూలగొట్టాలని, అసలు మన చందా పెట్టెలు కూడా వాళ్ళే తీసేసుకుంటారంటండి.
ఒక ఒక పేరట ఒకరి పేరట ఒకే చర్చి ఉండాలంట, 10 చర్చిలు ఉండకూడదు. ఏమేమి వస్తాయో మనకు తెలియదు ప్రియులారా. గడ్డు కాలం రాబోతా ఉంది. ప్రతివాది మనకున్నాడు, ప్రతివాదులు మనకున్నారు. రాబోయే మరి ప్రభుత్వంలోని పార్టీల వారు, కూటమి, ఈ అలైడ్ ఫోర్సెస్ వీళ్ళందరూ కూడా మనకు, అలైడ్ పార్టీస్ వీళ్ళందరూ కూడా మనకు విరోధులుగా ఉంటున్నారు. ఇటు సమయంలో ఒకవేళ వాళ్ళ నుంచి మనకు జవాబు వచ్చినా రాకపోయినా, ఇక్కడ ఈమె మాటి మాటికి వస్తూ ఉంటే, ఒకవేళ ఒక రోజు ఈమె పొట్టుకి ఏంటి నాకు, ఈమె యొక్క సమస్య ఏంటి నాకు, ఈమె నన్ను తొందర పెట్టేది ఏంటి, ఒకసారి న్యాయం చెప్పి తీర్చి పడేస్తే సరిపోతుంది, మళ్ళీ రాకుండా స్టాప్ అవుతుందని ఆయన తీర్చినాడేమో కానీ, రానున్న దినాలలో ఈ గవర్నమెంట్ వాళ్ళు, రాబోయే గవర్నమెంట్ మనకు ఆన్సర్ ఇస్తుందో లేదోనండి. ఇప్పటికే వాళ్ళ పార్టీ మరి ఇంకా అన్ని సీట్లు వాళ్ళకి లేకపోయినా కూడా మరి వాళ్ళు ఇప్పుడే జులుం చూపిస్తున్నారు. ఆయా స్టేట్స్ లో ఎంత యాంటీ కన్వర్షన్ తీసుకొచ్చారు, ఇంకా ఏం చేస్తారు. హిందుత్వ వాదులుగా వారు ఉన్నారు. ఒకవేళ అంబేద్కర్ గారి ద్వారా వ్రాయబడిన రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు తిరగరాయాలని ఇష్టపడుతున్నారు, మనవాదాన్ని తీసుకొని రావాలని, ఆ పూర్వపు ఆ పాత దినాలు తీసుకొని రావాలని ఇష్టపడుతున్నారు. దళితుల మీద మరి ఎక్కువగా వారికి కాడి నిలపాలని ఇష్టపడుతున్నారు. ప్రియులారా, చాలా వేరే రూల్స్ అన్ని తీసుకొని రాబోతున్నారు. ఇప్పుడే క్రైస్తవులు అయ్యే వాళ్ళు అవ్వండి, బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళు ఇప్పుడే అవ్వండి, ఎన్నికల ముందే రాయించుకోండి ప్రియులారా. ఆ తర్వాత వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇప్పుడు నేను క్రిస్టియన్ అవుతానంటే, ఇప్పుడు నేను బాప్తిజం తీసుకుంటానంటే కాదు. ఇప్పుడు ఏమేమి రాయించుకున్నారో, ఏమేమి ఆధార్ కార్డులో రాసుకున్నారో, వాళ్ళు ఏమేమి నమోదు చేసుకున్నారో అదే కంటిన్యూ అవుతుంది ప్రియులారా. రాయితీలు మీకుంటే ఉంటాయి, ఉండకపోవచ్చు కూడా. మీరు క్రైస్తవులు అయినందుకు మీరు బాధను అనుభవిస్తే ఆ పేరును బట్టి దేవుని మహింపరచాలండి. చిన్న పారితోషికం, చిన్న స్కాలర్షిప్, చిన్న రాయితీల కోసం విశ్వాసాన్ని విడిచిపెట్టుకుంటున్నామో మనము. యేసు ప్రభు రెండవ రాకడలో వచ్చేటప్పుడు భూమి మీద విశ్వాసం ఉండ కనుగొనుగా, రెండవసారి భూమి మీదకి అన్న ఎవరి కోసం వస్తున్నాడండి? మన కోసం అంటే సంఘం కోసమే. మొట్టమొదటి రెండవ రాకడలో మొదటి అంచె రహస్య రాకడ అంటారు. అది ఒలివ కొండ మీదకి మాత్రమే, మధ్యాకాశంలో మాత్రమే ఆయన వస్తాడు. మధ్యాకాశం వరకే వస్తాడు. ఎవరి కోసం వస్తున్నాడు ఆయన? వస్తున్నాడు. మరి విశ్వాసం ఉండ కనుగొంటే ఎవరిలో విశ్వాసం చూడగొడుతున్నాడు ఆయన? సంఘములో. సంఘం అంటే ఎవరు? నీలో నాలో విశ్వాసం ఉందో లేదో అని ఆయన చూడగోరుతున్నాడు అన్నమాట. ఇలా మన కొరకు ఆ ప్రభు వస్తుంటే మనము ప్రార్థన చేస్తా ఉంటే మనలో ఆ విశ్వాసము ఆయన కనిపిస్తుందా? అది తర్వాత చూసుకుందాం. ఇలాగూ ఆమె ఆయన అడుగుచూ వచ్చిందంట. ఏమని? నాకు నా ప్రతివాదికి న్యాయము ఇవిచ్చుము, న్యాయం కావాలి, నాకు అన్యాయం జరిగింది. ఏం అన్యాయమో ఇదమిత్తంగా ఆ రీజన్ మనకు రాయబట్టం లేదు. ఈ యొక్క విధవరాలికి అన్యాయం అంట. ఈనాడు క్రైస్తవులకు అన్యాయము, సేవకులకు అన్యాయము, మందిరాలకు అన్యాయము, బాగా కట్టుకున్న మందిరాలకు అన్యాయము, బుల్డోజర్లు పెట్టి చదును భూమిలాగా చేసేస్తా ఉన్నారు. వీళ్ళారా, కట్టుకున్న మందిరాలు ఎంత డబ్బులు వెచ్చించి చేసింటారు. ఎంత అన్యాయము. మళ్ళీ కట్టుకోగలమా? చేయగలమా? ఎంత నష్టం. కష్టదినాలు కదా, కరోనా లేకుండా వాళ్ళు చేస్తా ఉన్నారు. అయినా ఆ దినాల్లో ఆ ప్రతివాది ఏం చేశాడంట? ఆయన దగ్గరికి ఈమె ఎంతకాలం పోయింది? 4వ వచనంలో చూడండి, మీరు లెక్క పెట్టుకోండి. మొదట తరచుగా వచ్చిందంట న్యాయం తీర్చమని. ఇప్పుడు 4వ వచనంలో కొంతకాలం అలాగతడు ఒప్పకపోయింది. అంటే ఎంతకాలం తరచుగా వచ్చింది? కొంతకాలము. కాలం అంటే సమయం, నెలలు పట్టిందో మరి సంవత్సరాలు పట్టే నాకు తెలియదు. కొంతకాలము ఆమె అలాగూ చేస్తానే ఉంది, కానీ వాడు ఒప్పుకోలేదు. కొంతకాలం అన్యాయం ఆమెకు జరుగుతానే వచ్చింది. ఆ తర్వాత చూడండి 4వ వచనం మధ్య భాగంలో వాడు అనుకున్నాడంటే ఏమని?
నేను దేవునికి భయపడికి మనుషులను లక్ష్య పెట్టుకి ఉండేను. ఈ విధురాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక. ఎంతకాలం తొందర పెట్టింది? కొంతకాలము తొందర పెడతా ఉందన్నమాట. ఆమె వచ్చి చెప్పుకోవడమే ఆయనకు తొందరగా ఉంది. తొందర పెడుతున్నాడు. ఇంగ్లీష్ లో షీ ట్రబుల్డ్ హిమ్ అని ఉంది. మొరపెట్టుకోవడమే ట్రబుల్ ఇచ్చినట్టు అయిందని. అయ్యా న్యాయం తీర్చు, అయ్యా న్యాయం తీర్చు, తరచుగా వస్తుంది న్యాయం తీర్చు, తొందర పెట్టి న్యాయం తీర్చు, న్యాయం తీర్చు, ఒకటే గోల పెట్టినట్టుగా మనం చూస్తాం. మన ప్రార్థనలు ప్రభుకి అట్లా గోల పెడుతున్నామా? తరచుగా చేస్తున్నామా? నీతి గల న్యాయాధిపతి దగ్గరికి కొంతకాలంగా ఒక్కొక్క ప్రాబ్లంకి ఎంతెంత కాలం పడతా ఉందో పిల్లల. కొంతకాలముగా మనం మొరుపెట్టే ఓపిక మనకుందా? కొంతకాలముగా విసుగుపడే పరిస్థితులు మనకు వచ్చినా అలాగే కంటిన్యూగా చేస్తున్నాం. ఆల్వేస్ ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెప్తుంది. దివారాత్రం ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తుంది. దినంలో ఎన్నిసార్లు, రాత్రిలో ఎన్నిసార్లు. వీళ్ళారా, లూకాసు వార్తలో మరిపెట్టుకున్న ఈమె యేసు ప్రభు ఇంకా ప్రాణం పెట్టక ముందు ఆమె ప్రార్థన చేసిన ప్రార్థన సంభవాన్ని మనం చూస్తాం. ఆయన ప్రాణం పెట్టిన సంఘము ఇంకెంతగా ఎన్నిసార్లు, మరి ఎంత సంఖ్యలో మనం ప్రార్థన చేయాలో అనేది మనము నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. సరే, ఈమె తొందర పెడతా ఉందని. తొందర పెట్టడం అంటే చిన్నపిల్లలు కొన్నిసార్లు ఓపిక లేకుండా తొందరగా ఇమ్మంటా ఉంటారు, అర్జెంటుగా ఇమ్మంట. హెరోదయ కుమార్తె కూడా భక్తుని తలను కొట్టించి ఎప్పుడు ఇమ్మనింది అమ్మాయి? ఇప్పుడే. పిల్లలు కూడా అంతే, ఇప్పుడే. మా పెద్ద కుమారుడు ఇంకా మాటలు వచ్చేవాడు కాదు, డాడీ నాకు బోన్విటా కావాలి, ఇప్పుడే రేపు అనేది మాట కూడా రావు, ఇప్పులే తాపు అన్నాడు. ఇప్పులే చిన్న చిన్న ముద్దు మాటలు ఇప్పుడే అర్జెంటుగా అడుగుతాను అన్నమాట. అమ్మాయి కూడా, ఈమె కూడా తొందర పెడతాను, ఇప్పుడే కావాలా, తొందర తొందర తొందర. ఏం తొందర సార్, ఇంతకాలం నుంచి మరి పెడుతున్నాను, నువ్వు తొందర అంటావే నా అంటా ఉందేమో. తొందర పెడతా ఉంది. ప్రభుని కూడా మనం ప్రార్థనల చేత తొందర పెడుతున్నామా? వెరీ అర్జెంట్ ప్రభువా అని చెప్తున్నామా? ప్రభు అంటున్నాడు, నీ ఆశ భంగం కానేరదు అన్నాడు. కనాను స్త్రీతో ఏమన్నాడు చెప్పండి? అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఏమన్నాడు తర్వాత? నీవు కోరుకున్నట్టే, నువ్వు అడిగినట్టే, నువ్వు చెప్పినట్టే, నువ్వు ఆశించినట్టే, నీ నమ్మక చొప్పునే, నీ నమ్మిక చొప్పునే, నువ్వు ఎట్లా అడిగినావో నీ ఆశను బట్టే నేను చేస్తాను. నిజంగా మన ప్రార్థనలు ఎన్ని విని ఉంటే మన తీవ్రత, మన ఆశ ఎంత కొలతేస్తున్నాడో మన ప్రార్థనలే దేవుడు. ఆయన మర్చిపోలేదు. కానీ ప్రస్తుతము కొద్ది కాలం, క్షణకాలం తన ముఖం తిప్పుకున్నట్టే ఉంటుంది. చెవులు లేవేమో, మరి చెవిటి వాడేమో, నా ప్రార్థన కప్పు దాటి పోలేదేమో, ఏమేమో డౌట్స్ వస్తాయి. నా స్వరం వినపట్లేదా? నీ కర్ణ రాలేదా? నీవు దృష్టి ఉంచడం లేదా? నీకు మనసు రాలేదా? ఏమేమో క్వశ్చన్ వేస్తాం దేవుడు. ఆయాసపడతాం, భక్తాగ్రేసర్లాగా కనిపిస్తాం గానీ రహస్యంగా హృదయంలో ఎన్నిసార్లు తిట్టుకోవట్లేదు ప్రభుని, ఎన్నిసార్లు ఆయాసపడటం లేదు. మళ్ళీ ఇంతనా ప్రభు అని ఎన్నిసార్లు ఆయన మనము శంకించలేదు. ఆయన ఎంతగా ఆయన ప్రేమను, ఆయన మంచితనాన్ని ఎన్నిసార్లు మనము తక్కువ అంచనా వేసుకోలేదు, తప్పు అర్థం చేసుకోలేదు. ఆయన మన ప్రార్థనలో లోపాలు ఎన్నున్నాయో ప్రియులారా, అది మనం ఆలోచించుకున్నాం. తొందర పెట్టుచున్నది కనుక 5వ వచనం మధ్య భాగంలో ఏమన్నాడు? ఆమె మాటి మాటికి వచ్చి, అంటే ఈ కొంతకాలం ఎట్లొచ్చిందంట? మాటి మాటికి అనే మాట. కంటిన్యూగా అడుగుతానే ఉందన్నమాట. తొందర పెడతానే ఉంది. మనం కూడా మాటికి అడిగింది అడుగుతున్నామా? నా ప్రేయర్ఫుల్ ఫ్రెండ్ అని ఎవరిని చెప్పాలంటే, అనంతపూర్లో ఉన్నప్పుడు నేను రూత్ జాన్సన్ అంత దూరం నుంచి, ఆ బుక్రాయ సముద్రం ఎక్కడ జైలు ఉండేది, అక్కడి నుంచి వచ్చేది, ప్రార్థనకి వచ్చేది. అడిగిందే అడుగుతా ఉంటుంది, ప్రార్థన చేస్తుంది.
ఆమె దగ్గర నేను నేర్చుకుంది అదేనండి. ఏంటి బోర్ కొట్టదా రూతుకు? అడిగిందే అడుగుతా ఉంటుంది, అడిగిందే అడుగుతా. వాళ్ళ పిల్లలు కూడా జాయిన్ నేను చూశాను. ఆ యొక్క ఏదేది ఆ ఊర్లో వెల్లూరులో ఉన్నాం. కూర్చుంటే ప్రార్థన, లేస్తే ప్రార్థన. పిల్లలకు అలా నేర్పించింది. గోజాడేదంటే ఏంటో నాకు అర్థమైంది. ఆమె సాహచర్యం అడిగింది మాటి మాటికి. ఇంకో చోట ఉంది కదండి, ఒక స్నేహితుడు వచ్చి రొట్టెలు అర్ధరాత్రి నా పిల్లలకు అర్ధరాత్రి స్నేహితుడు. అక్కడ ఏమని రాయబడింది? మాటి మాటికి వచ్చి సిగ్గుపడకుండా అడుగుతున్నాడు. సిగ్గుపడకుండా అడుగుతున్నాడు కాబట్టి ఇవ్వలేకపోయినా లేచి ఇచ్చినాడంట. మనం కూడా సిగ్గుమాలి అడగాలంట. సిగ్గుమాలి దేవుని సిగ్గు దగ్గర లేకుండా. మనుషుల దగ్గర అయితే సిగ్గు, బంధువుల దగ్గర సిగ్గే, అన్నదమ్ముల దగ్గర సిగ్గే, మనుషుడన్న ప్రతివాని దగ్గర సిగ్గే, కానీ ఒక్కరి దగ్గర మనకు సిగ్గు లేదు. ఎవరి దగ్గర? మన దేవుని దగ్గర. మన ప్రార్థనలో సిగ్గులేని ప్రార్థన చేస్తున్నాం. మాటి మాటికి అది అర్ధరాత్రి అంటే అది తెల్లవారుజామున, ఎప్పుడు లేట్ ఇన్ ద నైట్, కానీ ఎప్పుడు ఏ వేళ పాలాలే సిగ్గు లేకుండా. ఇన్ని మాటలు మీరు అండర్లైన్ చేసుకోండి మీ యొక్క బైబిల్లో. సిగ్గుమాలి మాటి మాటికి ఏం చేస్తుందంటే మళ్ళీ గోజాడకుంటున్నట్లు. గోజాడటం అంటే ఏం ఉదాహరణ చెప్తాను చెప్పండి. గోజాడటం ఎప్పుడు గోజాడతాం? బ్రతిమాలుకోవటం. బ్రతిమాలుకోవటం. సిగ్గు తప్పి బతిమాలుకోవడం, గోజాడుకోవడం. గోజాడేది ఎక్కడండి? ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కడ గోజాడతారు చెప్పండి? సరుకులు కూరగాయలు కొనేటప్పుడు. కూరగాయలు కొనేటప్పుడు, ముఖ్యంగా చిన్నప్పుడు కాలంలో చిగురమ్మే వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు కదా, ఆకుకూర పెట్టేవాళ్ళు. వాళ్ళు మట్టి లాగుతా ఉంటే మళ్ళీ ఏం చేస్తుంటారు? లాక్కుంటా ఉంటారు. మళ్ళీ అది కూడా ఎన్నిసార్లు తిరుపమ్మ ఏదో అంటారు చూడండి, లాస్ట్ ఎన్నిసార్లు అడిగేవాళ్ళు? 3 సార్లు. 3 సార్లు. ఇవన్నీ సిగ్గుదిప్పిన కార్యక్రమాలు లాగానే ఉంటాయి కదా. వాళ్ళు బిగబట్టుకుంటా ఉంటారు, వీళ్ళు లాక్కుంటానే ఉంటారు. అలాగనమాట. గోజాడుతూ తిరుపమడుక్కున్నట్టుగా, కొసరాడుక్కున్నట్టుగా, నీ దగ్గర ఏం సిగ్గు ప్రభు, నీ దగ్గర నేను బతిమాలుకుంటాను. మనుషులైతే వైరాపో అంటారు కదా, మర్యాదగా దగ్గర ఇంటికి వస్తే ఏం చెప్తారు చెప్పండి? మనం ఒక ధర్మవరంకి వెళ్ళాము. ఆ ఇంటి దగ్గర ఒక అమ్మాయి అడుగుతాం, టీనేజర్ గర్ల్ అడుగుతా ఉంటే ఆ ఇంటా మేము పోయిరా పొమ్మని అంటే, ఓమ్మ అంటే అంత మర్యాద ఉంటుంది. ఏమంటుంది? అంటే నువ్వు వెళ్ళి ఇప్పుడు మళ్ళీ రా అన్నట్టే కదా. పోయి వస్తే మళ్ళీ అమ్మగారు ఇస్తారో లేదో కానీ మర్యాదగా పొమ్మంటుంది, మర్యాదగానే పోయిరమ్మంట. మన ప్రభు అట్లా అంటాడా? పొమ్మంటాడా? అన్నాడు. తన యొద్దకు వచ్చేవాడిని ఎంత మాత్రం మీకు దొరుకును, తట్టుడి దేవుడును, అడుగు ప్రతివాడు పొందు. పక్షపాతంతో దేవుడు ఒక సెట్ ఆఫ్ పీపుల్ కి ఇస్తాను అన్నాడు. కానీ ఈ ఎండ్ ఆఫ్ దిస్ పేరార్లో ఆయన మనలో చూడగలిగింది ఒకటే, అది మనం చెప్పి ముగించుకుందాం. గోజాడకుండానట్లు ఆమెకు న్యాయమే తీర్చునని తనలో తాను అనుకుని, ఈసారి నెక్స్ట్ ఆమెకు తీర్చాలనుకుని తీర్చేశాడు. అన్యాయస్తుడు అయినప్పటికీ, కొంతకాలం సతాయించినప్పటికీ, లెక్క పెట్టినప్పటికీ, ఈమె కొడుకు నేను తట్టుకోలేను, భలే విసిగిస్తుంది అని చెప్పి ఆయన న్యాయం తీర్చినట్టు మనం చూస్తాం. అన్యాయస్తుడే న్యాయం తీర్చినప్పుడు ఒక 6వ వచనంలో, మరియు ప్రభు ఇట్లనను అన్యాయస్తుడే న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకుంటున్నదా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి ఎట్లా తీరుస్తాడంట న్యాయము? దేవుడు త్వరగా తీర్చండి. ఏంది త్వరగా తండ్రి? ఇంతకాలం మొరపెట్టుకుంటే త్వరగా అంటే ఏంది త్వరగా? నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు, దిండ్లు తడిచిపోతున్నాయి, కొంగులు తడిచిపోతున్నాయి, నా కన్నీరు ప్రవహిస్తా ఉంది, నా పడక కూడా కొట్టుకొని పోతా ఉంది. నేను దావీదు 18వ అధ్యాయంలో కీర్తనలు అన్నాడు. కానీ దేవునికి కాలం సమయము ఎవరు ఆధీనంలో ఉందండి? ఆయన ఆధీనంలో. సమయం ఆయన ఆధీనంలో ఉంది. రైట్ టైం ఏంటో ఆయనకు తెలుసు, ప్రాపర్ టైం ఏంటో ఆయనకు తెలుసు, ఇవ్వదగిన సమయం ఏంటో ఆయనకు తెలుసు. కానీ మనం ఓపిక లేక విసుగుపడుతుంది.
కనిపెట్టలేక, విశ్వాసమును కలిగి ఉండలేక అనేక లోపాలు మనలోనే ఉన్నాయి. ఆ రైట్ టైం ఎప్పుడు అంతవరకు మనం చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంట? విసుగక మా దివారాత్రులు చేస్తున్నామా? ఆ దివారాత్రులు కూడా ఇవన్నీ కూడా అండలేని ఎక్కడెక్కడ చేసుకున్నామో అవన్నీగా అలాగ మనం ప్రార్థన చేస్తే త్వరగానే ఏం తీస్తాడు. త్వరగా న్యాయం తీస్తాడానికి త్వరగా ఆయన ఏం చేయబోతున్నాడు చెప్పండి? వస్తున్నాడు. త్వరగా వస్తున్నాడు. కొందరు అనుకుంటున్నట్టుగా ఆయన రాకడ ఆలస్యం చేయడు గాని అందరూ అంతటా మారుమనసు పొందలేదు కనుక మిమ్మల్ని బట్టి ఆయన రాకడ ఆలస్యంగా ఉంది అన్నాను. మరి ఆయన ఆలస్యం చేస్తున్నాడు కదా రాకడలో, మరి మనకు కూడా ఆలస్యంగానే వస్తాయా జవాబులు? మరొక చోట దేవుడు అంటాడు, ఇదిగో న్యాయాధిపతి వాకిట్లోనే ఉన్నాడని యాకోబు పత్రికలోనే రాయబడింది. అది కూడా ఎప్పుడు? 1వ శతాబ్దంలో అప్పుడు రాయబడింది. ఇప్పటికి దాదాపు 2000 సంవత్సరాలు. అంటే ఇప్పుడు మరీ సమీపం అంటామా లేదా? సమీపంలోనే ఉంది. నేను అనుకుంటా ఎప్పుడు మా చిన్న కుమారుడు మారనప్పుడు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ దేవస్థానంలో ప్రార్థన చేసి ఇంక నేను చేయను ప్రభా, ఇంకా నేను స్తుతిస్తాను, ఎన్నాళ్ళు చేయాలి, ఇంకా చేయను, నేను స్తుతిస్తాను. స్తుతిస్తూ కూడా కొంతకాలం అయిపోయింది. అని ఒక విశ్వాసం ఇచ్చాడు దేవుడు. నీవు అర్ధగంట నీ రాకడ ఉంది అనంగా కూడా తప్పకుండా నా కుమారుని మార్చినావు, నీకు స్తోత్రం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీరు అడుగు వాటినెల్లాను పొంది ఉన్నామని, వాటిలో కొన్ని నేను మీకు ఇస్తానన్నాడా? నమ్మిన ఎడల పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవన్నీ మీకు. సోదరి, నీ జీవితంలో వ్యక్తిగతమైన ప్రామిసా, కుటుంబ రీతిగా ప్రామిసెస్ ఇచ్చాడా, దేశ రీతిగా ఇచ్చాడా, సంఘ రీతిగా ఇచ్చాడా, మీ భార్యాభర్తలకే ఇచ్చాడా, మీ బంధువులకే ఇచ్చాడా? ఆ వాగ్దానాలన్నీ డైరీలో పక్కన రాసి పెట్టుకొని వేలు పెట్టి అడగండి. అలా ప్రార్థన చేసేవాడు ఎవరంటండి? జార్జ్ ముల్లర్ గారు. చేయి పెట్టి వేలు పెట్టి, నువ్వు ఇలా సెలవిచ్చితివే, నువ్వు అలాగ మాట ఇచ్చితివే, నువ్వు ఇలాగ చెప్పితివే, అడుగుమంటివే, అలాగా గోజాడి సిగ్గు మాలి మాటికి తొందర పెట్టించు మనం ప్రార్థన చేస్తే దేవుడు త్వరగా ఇస్తానన్నాడు. నువ్వు అన్నావు కాబట్టి, నువ్వు ఇచ్చినావు తండ్రి, నీకు స్తోత్రం అని చెప్పండి. స్థుతిలో ఉన్న శక్తి చాలా గొప్పది. ప్రార్థనలో కంటే కూడా స్థుతిలో ఉన్న శక్తి ఇంకా గొప్పది. ప్రార్థన చేద్దాము. దేవుడు అన్నాడు మనలో ఆయన ఏం చూడగోరుతున్నాడు? 8వ వచనం చూడండి, విశ్వాసం త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన ఆలస్యం చేయుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద భూమి మీద సంఘమే ఉందండి. సంఘం అంటే నీవు నేనే. ఎంతమంది ఉన్నాయి ఇప్పుడు? మనము 70 మంది ఉన్నాం. ఈ యూట్యూబ్ లో ఎంతమంది వింటారో నాకు తెలియదు. ఇంతమందిలో మరి దేవుడు ఏమి కనుగొనాలని ఇష్టపడుతున్నాడు? ఒక వ్యక్తిని చూసినప్పుడు వీళ్ళెంత తెల్లగా ఉన్నారు, వీళ్ళెంత నల్లగా ఉన్నారు, వీళ్ళు ఎంత బంగారం ఉంది, వీళ్ళు ఎట్లా ధరించారు, వీళ్ళ స్టైల్ ఏంటి, వీళ్ళ ఆస్తిపాస్తులు ఏంటి అని అంచనా వేస్తారు. మనలో ఇవి కనుగొనాలని చూస్తారు కదా. దేవుడు మన హృదయంలోకి తొంగి చూసినప్పుడు దేవుడు ఏం కనుగొనాలని ఇష్టపడుతున్నాడు? విశ్వాసం. 70 మందిలో కెజియాలో ఎంత విశ్వాసం ఉంది, అమృత వల్ల ఎంత విశ్వాసం ఉంది, జయప్రదలో ఎంత విశ్వాసం ఉంది, అరుణా సురేష్ లో ఎంత విశ్వాసం ఉంది అని ఆయన కనుగొనగోరుతున్నాడు. కానీ మనలో ఎంత లేదంటే విశ్వాసం. ఇందాక చెప్పుకున్నాం కదా, అంబలి చెట్టు వెళ్ళి అంటే కూడా లేదు. ఆవు గింజలు కూడా పెద్ద ఆవు గింజలు ఉన్నాయి, చిన్న ఆవు గింజలు ఉన్నాయి కదా, మనకు తెలుసు. ఆ చిన్న ఆవు గింజల్లో కూడా మనలో ఎంత ఉందో ఎంత లేదు. నీలో నాలో రేపొద్దున దేవుడు చూసేది అది. ఈ పొద్దున మన ప్రార్థనని బేరీజు వేస్తే దేవుడు ఆ ప్రార్థనలో ఏముండాలి అనుకుంటున్నాడు? దేవుడు విశ్వాసం ఉండాలని కోరుతున్నాను. వేలాది ప్రార్థనలు చేశాము, గంటల తరబడి చేసాము, చేంతాడంతా మనం చేసి ఉండొచ్చు కదా. పొట్టి ప్రార్థనలు కాకుండా పొడవు ప్రార్థనలే మనం చేసి ఉండొచ్చు.
రాత్రంతా దీన్ని జాగరణ ప్రార్థన కూడా అంటారు కదా, చేసి ఉండొచ్చు. కానీ దానిలో ఏం లేకపోతే ఏం ప్రయోజనం? విశ్వాసం లేక విశ్వాసం లేదు. నేను ఇంతసేపు చేశాను, ఇన్నేళ్ళు చేశాను అంటే బిడ్డ, నీ నీ ప్రాంతంలో విశ్వాసం నేను కనుగొనలేదమ్మా. విశ్వాసం మూలమున కాది ఏదో అదేమని చెప్పాడు దేవుడు? మృతమన్నారు. విశ్వాసం మూలము కానిది ఏదో మృతమా, ఇంకోటి పాపం. అంటే నేను చేంతాడంతో ప్రార్థనలు ఎన్ని చేసినా కూడా దానిలో విశ్వాసం లేకపోతే ప్రార్థన కాస్త ఏమైతుంది దేవుని దృష్టిలో? పాపం అంట. ఇన్ని ఏళ్ళు చేస్తే ప్రభువా గోజాడ ప్రార్థనలు అంటే చేయిస్తుండొచ్చమ్మా, నాకేం కనపడలేదు నీ ప్రార్థనలో. విశ్వాసం కనబడలేదు, పెదవుల ప్రార్థనే ఉంది కాబట్టి అది పాపమైంది అంటాడు. లబోది యుగం మొత్తుకున్నా కూడా మనకి ఏమైనా ఫలితం ఉంటుందో చెప్పండి? ఈ ప్రసంగం అంతా మర్చిపోయినా పర్వాలేదు, ఎంతెంత విశ్వాసం మనలో ఉంది. మనకి ఇంకా జవాబు రాలేదంటే విశ్వాసం కనుగొనలేదేమో దేవుడు. అమ్మా నీ విశ్వాసం గొప్పది, ఇశ్రాయేల్లోనైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అని చెప్పబడిన ఇద్దరు కూడా స్త్రీ పురుషులు ఎవరండి? తన బిడ్డ దయ్యం పట్టినప్పుడు కనాను స్త్రీలోను ఆ కపెర్నహూములోను శతాధిపతిలోను ఉన్న విశ్వాసం, అన్నిల్లో ఉన్న విశ్వాసం ఈనాడు ఎవరిలో లేదు? మనలో లేదు, నీలో లేదు, నాలో లేదు. ఇంకా మన ప్రార్థనలు ఆన్సర్ చేయబడలేదంటే కారణం విశ్వాస లోపమే. అన్నాడు శిష్యులు ఏమడిగినారు యేసు దగ్గరికి వచ్చి, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి చేయమంటే ప్రభు అన్నాడు, ఆవుగింజంత ఉంటే చాలరా, మీ యొక్క ఆ చెట్లు ఏంటో, ఆ సముద్రాలు ఏంటో, ఆ కొండలు ఏంటో, ఆ బండలు ఏంటో, ఆ పులులు ఏంటో మీ జీవితంలో ఆ పెద్ద బండ, పెద్ద రాయి అడ్డంగా ఉందని సమాధికి వాళ్ళు అనుకున్నారు, అట్లాంటివన్నీ పోయి సముద్రంలో పడతాయి అంటున్నాడు దేవుడు. ఇది ఒక్కటి మనం గుర్తించు, ప్రభా నీవు చూడగోరిన విశ్వాసం ఆ పరిమాణంలో నాలో లేదేమో ప్రభా, అందుకేనేమో ఆన్సర్ రాలేదు తండ్రి. మనం ఒప్పుకుందామా? విశ్వాసం మూలము కానిది ఏదో అదంతా కూడా పాపము. పాపం. కనుక మన ప్రార్థనలన్నీ ఏమైపోయినాయి? ఈ మాట ప్రకారం పాపం అయిపోయినాయేమో, పాపాలైపోయినాయి. ప్రభువా నా పేరు విశ్వాసమే గాని నాలో విశ్వాసం లేదు, నా పేరు పరిశుద్ధురాలే గాని నాలో పరిశుద్ధత లేదు, నా పేరు నేతి బీరకాయే గాని లేదు, నా పేరు పులిహోరనే గాని విశ్వాసం లేదు, నా పేరు పులిహోరే గాని నాలో ఏం లేదు? పులి లేదు, పులుసు లేదు, పులి లేదు అనుకుందాం, పులి ఉంది దాంట్లో, పులి లేదు. కనుక ప్రియులారా, మనం ఎంత మోసంలో ఉన్నామో, ఎంత వేషధారులుగా ఉన్నామో, ఎంత పాపం ప్రార్థనలు చేస్తున్నామంట. నాకు ఈ రోజు ఉన్నప్పుడు చాలా ఇది అనిపించింది, అయ్యో ఎంత వేషధారులుగా ఉన్నాం మనం. విశ్వాసం హుల్లక్కి మన జీవితంలో హాలో స్పియర్ అంటారు, పెద్ద గోళం ఉంటుంది అనుకోండి, లోపల ఏముంటుంది? లోపల ఇనుమ లేదు, శూన్యం, దానిలో ఏమి లేదు. నాడు మన ప్రార్థనలో శూన్య ప్రార్థనలు చేస్తున్నాం, జవాబురాలు. అలాగే దీని గురించి నేను ఎక్కువ చెప్పను, ఒంటరిగా ఆయనతో కడిగి పెట్టు. నాలో విశ్వాసం లేదేమో పరీక్ష చేసుకుని నా విశ్వాసం అభివృద్ధి చేయమని ప్రభుని అడుగుదాం. పక్షవాయువులో గలవానిలో ఏమన్నాడు? వారి విశ్వాసం బట్టి నువ్వు స్వస్థపరచు ఉండు అన్నాడు. నీ విశ్వాసమే, నా పవర్ కాదు, నా స్వస్థపరిచే శక్తి నేను స్వస్థపరచలేదు, నీ విశ్వాసం. కలిగిన స్త్రీతో కూడా ఏమన్నాడు? అమ్మా ధైర్యముగా ఉండు, నీ విశ్వాసమే నేను నమ్మిక గలదానివే వెళ్ళు, సమాధానం గలదాన్ని వెళ్ళు. అలాగే పాపాత్మురాలైన ఆమెను కదా, లూకా సువార్త 7వ అధ్యాయంలో ప్రభు ఏమన్నాడు? కన్నీరు మున్నీరుగా ఆయన పాదాలను తడిపినప్పుడు ప్రభు ఏమన్నాడు? విశ్వాసమే నిన్ను రక్షించాను. పాపాలను ఒప్పుకొని ఆమె అడిగింది, రక్షణ కొరకు విశ్వాసం ఉంది. వీళ్ళందరూ
రోగాల కోసం అడిగినారేమో, స్వస్థతల కొరకు. కానీ ఒక స్త్రీ ఏమి అడిగింది? రక్షణ కొరకు అడిగింది. కనుక ప్రియులారా, మనము జబ్బుల కోసము విశ్వాసం అనుకుంటున్నాం కానీ ఒక వ్యక్తికి కావాల్సిన విశ్వాసం మొట్టమొదటి దేనిలో ఉండాలి? ముందు రక్షణలో. కొరకు విశ్వాసం. ఏ సోదరులారా, మనం అందరం రక్షించబడి ఉంటే దేవునికి స్తోత్రం. కానీ ఏ సమస్యల కొరకు ప్రార్థిస్తాం వాటి కొరకు ముందు విశ్వాసం ఉంచాలి. మన ఇళ్ళలో ఇంకెవరైనా ప్రభు నమ్మలేదా? యూట్యూబ్ లో వాక్యం వింటున్న వాళ్ళు ఇంకా ఎవరైనా యేసు ప్రభు నమ్మలేదా? ఆన్లైన్ లో తెలిపిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందు మీ రక్షణ కొరకు విశ్వాసం ఉంచండి. పాపులకు రక్షకుడైన యేసు ప్రభు పాపులకు స్నేహితుడిగా మిత్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆ ప్రభు ముందు పాపంలో కొరకు, శుద్ధీకరణ కొరకు ఆయన కార్చిన అమూల్యమైన రక్తమే పాప క్షమాపణ ఇస్తుందని నమ్ముకుని నేడు ఆయన రక్తంలో కడగబడి పవిత్రపరచబడి మీ పేరు జీవనంలో వ్రాయించుకొని ముందు రక్షణ పొందండి. రక్షణతో విశ్వాసంతో ఆరంభమైన మీ జీవితం అదే విశ్వాసంతోనే ముగింపుకు రావాలి. ప్రభు ఏమన్నాడు? విశ్వాసంలో ఎవరైనా వెనక తీసినట్లా అతని విషయమే నాకు ఏముండదు అన్నాడు, సంతోషం ఉండదు. విశ్వాసులనే పేరే ఉంది కానీ విశ్వాసాన్ని కొనసాగించకపోతే దేవునికి మన విషయంలో సంతోషం ఉండదు. అంటే ఎప్పుడూ దుఃఖమే. ప్రార్థనలు ఉన్నాయి, భక్తి ఉంది, బైబిల్ పట్టుకొని పోతున్నాం, అస్తమానం గుడులు తిరుగుతున్నాం, బైబిల్ స్టడీలకు వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆయనకు సంతోషం కలిగించట్లేదు. విశ్వాసం అని చూడకూడడం లేదని ఈ రెండు విషయాలు ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. సీరియస్ గా ఆలోచన చేసి నేను నా విశ్వాసం అట్లున్నామా అని పరీక్ష చేసుకొని మన జీవితాన్ని మార్చుకున్నాం.